ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి వస్తున్నారా మీరు? అయితే మీరు తప్పకుండా తిరుపతిలోని పరాస్ జైన్ టెంపుల్, అలానే లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ని తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా, కాళికా మాత విగ్రహం ఎంట్రన్స్లో ఉంది. అలానే సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. చూడండి, శ్రీ పరాస్ శాంతి జైన్ టెంపుల్ విగ్రహం చూడండి ఎంత అత్యద్భుతంగా ఉందో. గోల్డెన్ టెంపుల్ ఇది మొత్తం పాలరాయితో నిర్మించారు నార్త్ ఇండియన్స్. చాలా అత్యద్భుతంగా ఉంది. చాలామందికి ఇది తెలియదు. తిరుపతి నుంచి రామచంద్రాపురం ఆర్సీ రోడ్డులో అన్నమయ్య సర్కిల్ మీదుగా ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉంది. తిరుపతి నుంచి తిరుపతికి దగ్గరే ఇది. సో కాబట్టి ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు చూడాల్సిన ప్లేస్ ఇది. సైట్ సీయింగ్లో భాగంగా ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. తిరుపతిలో చూడండి ఎంత బాగుందో. మొత్తం పాలరాయి, టోటల్ పాలరాయితో అత్యద్భుతంగా దీన్ని నిర్మించారు. శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్, ఆర్సీ రోడ్, రామచంద్రాపురం వెళ్ళే దారిలో తిరుపతి నుంచి అన్నమయ్య సర్కిల్ మార్గం గుండుగా నేరుగా అన్నమయ్య సర్కిల్ నుంచి ఒక 7 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా విచ్చేయాల్సిన ప్లేస్ ఇది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా చాలా బాగా నిర్మించారు ఈ ఆలయాన్ని. చూస్తున్నారు కదా, చూడండి గోల్డెన్ స్వామివారు, గోల్డెన్ నారాయణ లక్ష్మీనారాయణ స్వామివారు చూడండి. అంతా పాలరాయి, మొత్తం పాలరాయితో చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్. ఇది బ్రహ్మర్షి ఆశ్రమం అని అంటారు. ఇది ఇక్కడ బ్రహ్మర్షి ఆశ్రమం వారు దీన్ని నిర్మించారు. బ్రహ్మర్షి ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. మెయిన్ రోడ్లోనే పక్కగా ఈ ఆలయం నిర్మించారు. చూడండి, మెట్లు కానీ అంతా పాలరాయితోనే చేశారు. మొత్తం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈసారి వచ్చినప్పుడు చూడాల్సిన ప్లేస్ ఇది. తిరుపతిలో మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు సమయం దొరికితే కొంత మనం ఇటువంటి సైట్ సీయింగ్ టెంపుల్స్ని చూస్తే కొంచెం ఆధ్యాత్మికంగా మంచిగా ఉంటుంది. చూడండి, ద్వారబంధం కూడా పాలరాయితో చేశారు. ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్. పైన చూడండి, పైన ద్వారబంధరాలు కానివ్వండి, బయట తలుపులు చూడండి. లోపల టెంపుల్లో లక్ష్మీనారాయణ స్వామివారు, అమ్మవారు. పైన చూడండి, పైన అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. రూఫు చాలా బాగుంది. అలానే ధ్వజస్తంభం లాగా చేశారు, చిన్నది స్వామివారు. అది కూడా పాలరాయే మొత్తం. 2 టెంపుల్స్, ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ముందర గార్డెను, 2 టెంపుల్స్ పక్క పక్కన పెట్టారు. పరాస్ జైన్ టెంపుల్ ఒకటి, లక్ష్మీనారాయణ టెంపుల్ ఒకటి, 2 టెంపుల్స్ ఉన్నాయి. 2 కూడా జాయింట్ ఉంది, మధ్యలో పక్క పక్కనే నిర్మించారు. ఈ టెంపుల్ ఉన్నది చాలామంది తిరుపతిలో ఉన్న వారికే తెలియట్లేదు. సో కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడండి. ఎంతో ఖర్చు పెట్టి పాలరాయితోటి మొత్తం నిర్మించారు. చూడండి, అమ్మవారు పద్మావతి దేవి. అలానే ఎదురుగా ఇక్కడ కూడా మరో అమ్మవారు చూడండి, లక్ష్మీనారాయణ స్వామివారు. బయట ద్వారబంధరం
గోల్డెన్ రాయితో చూడండి, గోల్డెన్ టెంపుల్ మొత్తం చాలా బాగుంది చూడడానికి. సో కాబట్టి మీరు ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా విచ్చేసి చూడవలసిన టెంపుల్ ఇది. చూడండి చుట్టూ గార్డెనింగ్ కూడా ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్లో గార్డెన్ చూడండి, లాంగ్ వ్యూలో ఎట్లా ఉందో చాలా బాగుంది, అత్యద్భుతంగా వాళ్ళు చేశారు. ఈవినింగ్ సాయంత్రం అయితే లైట్లు వేస్తారు, లైట్లకి ఆ పాలరాయి చాలా బాగుంటుంది. టెంపుల్కి ముందు 2 ఏనుగులు పెట్టారు చూడండి. గార్డెనింగ్ ప్రశాంతంగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ప్రశాంత వాతావరణంలో చక్కటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. విదేశాల నుంచి ఎంతో దూరం నుంచి వేలాది లక్షలాది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు.